హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశానికి చెందిన 9 రహస్య అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది కైలాస పర్వతం. కైలాస పర్వతం అనే పేరు మీరు తప్పక విని ఉంటారు. కైలాస పర్వతం దానికదే చాలా ప్రతిభ కలిగినది. అంతేకాదు, భూమిపై దాని స్థానం కూడా చాలా రహస్యమైంది. కైలాస పర్వతాన్ని యాక్సెస్ మండి అని కూడా పిలుస్తారు. కైలాస పర్వతానికి వెళ్లేవారి అనుభవం గురించి మనం తెలుసుకుంటే చాలా వరకు అక్కడికి వెళ్లేవారి గోళ్లు, వెంట్రుకలు 3 రెట్లు వేగంగా పెరుగుతాయి. అక్కడికి వెళ్లేవారి వయస్సు కూడా వేగంగా పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అయితే ఇప్పటికీ సైన్స్ వద్ద దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాధానం లేదు. మీరు గమనించుంటే కైలాస పర్వతం కంటే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలిగిన మనం కైలాస పర్వతాన్ని మాత్రం అధిరోహించలేకపోతున్నాం. ఎందుకంటారు? ఈ పర్వతానికి సంబంధించిన రహస్యాల్లో ఇది మరొకటి కావచ్చు. రెండవది మానస సరోవరం. మానస సరోవరం గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. ఇది అన్ని నదులలాగే సాధారణమైంది. ఈ నది కైలాస పర్వతం యొక్క ఫుట్ హిల్లో ఉంది, అంటే అడుగు భాగంలో. దీనికి దగ్గరలోనే ఉన్న మరో సరస్సు గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. దాని పేరు రక్షతాల్. రక్షతాల్లోని నీరు సముద్రపు నీటిలా ఉప్పగా ఉంటుంది. మీరు దాన్ని తాగలేరు. దాని చుట్టూ వృక్ష సంపద ఉండదు. చుట్టూ మరేముండవు. రక్షతాల్లో ఎప్పుడూ అలలు వస్తూనే ఉన్నాయి. ఒకే శీతోష్ణ స్థితిలో, ఒకే ఎత్తులో భిన్నమైన 2 వేర్వేరు స్వభావాలు కలిగిన సరస్సులు ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం లేదు. మూడవది రూప్కుంద్. ఉత్తరాఖండ్లో చాలా మంచి ప్రదేశాలున్నాయి. నైనిటాల్ జలపాతం కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. అయితే ఇక్కడ కూడా ఒక రహస్య ప్రదేశం ఉంది. దీన్ని రూప్కుంద్ అని పిలుస్తారు. ఇందులో నీరు ఆవిరైపోయినప్పుడు అక్కడ ప్రదేశం నుంచి మానవ అస్థిపంజరాలు బయటకొస్తాయి, అంటే మానవుల ఎముకలు. అందుకే ఈ సరస్సును లేక్ ఆఫ్ స్కెలిటన్స్ అని కూడా పిలుస్తారు. ప్రజలు కూడా ఒక ఫిక్సెడ్ టైంలో పూజలు చేయడానికి అక్కడికి వెళుతూ ఉంటారు. అయితే ఎంత మొత్తంలో మానవ ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ ఇంతమంది ప్రజలు ఇక్కడ ఏం చేయడానికి వెళ్లారు అనే ప్రశ్నకు సైన్స్ వద్ద ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆ ఎముకలు ఎన్ని సంవత్సరాల క్రితము అని కూడా ఎవరికీ ఖచ్చితంగా తెలియడం లేదు. భారతదేశంలోని ఉత్తరాఖండ్ మరియు ఈ పర్వతాలను వదిలి మనం కొంచెం రాజస్థాన్ వైపుగా వెళితే రాజస్థాన్లో కులధార అనే గ్రామం ఉంది. ఈ కులధార అనే విలేజ్ రాజస్థాన్ టూరిజం క్రిందకు వస్తుంది. ఈ ప్రదేశంలో ఇప్పుడు కూడా ప్రజలు సంధ్యా సమయం తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత ఈ ప్రదేశానికి వెళ్లరు. అక్కడికి అనుమతి కూడా ఉండదు. ఈ కులధార గ్రామానికి మరో పేరేంటో తెలుసా? ది విలేజ్ ఆఫ్ గోస్ట్స్. మధ్యాహ్నం 2 గంటలకు లేదా ఉదయం 11 గంటలకు అక్కడికి వెళ్ళి చూడండి. ఆ సమయంలో కూడా అక్కడికి వెళితే భయం వేస్తుంది. పూర్తిగా జనాలతో ఉండే గ్రామం. అందులో నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి, ప్రతి ముఖం రాత్రికి రాత్రే కనుమరుగైపోయాయి. మొత్తం గ్రామం ఎక్కడికి పోయిందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అక్కడ ఖాళీ ఇళ్లు మాత్రమే ఉన్నాయి. సరే, రాత్రికి రాత్రే ఊరంతా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకోవడానికి రాజస్థాన్ వంటి ప్రదేశంలో ఎవరు తిరిగినా పాదముద్రలు మిగిలుండేవి, లేదా వారు తమతో పాటు ఆహారాన్ని తీసుకువెళ్ళాలి. వాళ్ళు కాస్త ప్రిపరేషన్తో వెళ్ళుండాలి. కానీ అలాంటి అడుగుజాడలు, గుర్తులు ఏమాత్రం కనిపించలేదక్కడ. రాజస్థాన్ సమీపంలో మరో అందమైన రాష్ట్రం ఉంది. అదే గుజరాత్. ఈ రాష్ట్రంలోనే కృష్ణుడి యొక్క ద్వారక ఉండేది. దీని గురించి మనం చాలా కథలుగా వినే ఉంటాం. చాలామంది దీన్ని పురాణాలకు చెందిన ప్రదేశం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మునిగిపోయిన ద్వారక నిజంగా కనుగొనబడింది కూడా. దీని ప్రదర్శన ఇప్పటికీ నడుస్తోంది. కానీ మొత్తం నగరాన్ని ఊహించుకోండి. ముంబై లేదా గోవా వంటి నగరం మొత్తం నీటిలో మునిగిపోయి అనేక అడుగుల నీటి కిందకు ఎలా వెళ్ళింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఇది నిజం. ద్వారక కృష్ణుడి నగరం. కృష్ణుడు అర్జునుడికి ఇలా జరగబోతుందని ముందే చెప్పాడు. కాబట్టి అక్కడి నుంచి స్త్రీలను, పిల్లలని రక్షించండి, వారిని అక్కడి నుంచి తీసుకువెళ్ళండి అని అర్జునుడితో చెప్పాడు. దాంతో అర్జునుడు వారందరినీ తనతో తీసుకువెళ్ళిపోతాడు. దీని తర్వాత ద్వారక నగరం మొత్తం నీటిలో మునిగిపోతుంది. దాని అవశేషాలు ఇప్పటికీ నీటి కింద ఉన్నాయి. ఆ ద్వారక నగరంలో నీటి కింద ఎన్ని రహస్యాలు దాగున్నాయో పూర్తిగా ఇంకా వెలువడలేదు. 6వది అమర్కంటక్. ఇప్పుడు భారతదేశం మధ్యలో ఉన్న మధ్యప్రదేశ్లో అమర్కంటక్ అనే చిన్న పట్టణం ఉంది. ఈ అమర్కంటక్ అనేది నర్మదా నది యొక్క ఆరిజిన్ పాయింట్. ఈ అమర్కంటక్ నుంచి ఒక నది ఏర్పడనుందని, ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. మన దేశంలోని నదులు పైనుంచి మొదలై క్రిందకు ప్రవహిస్తూ ఉంటాయి. నర్మదా భారతదేశం మధ్యలో నుండి అక్కడ ఉద్భవించి పైకి ప్రవహిస్తుంది. కాబట్టి దీన్ని పాతాళ నది అని పిలుస్తారు, అంటే పాతాళ గంగా అన్నట్టు. కానీ అది ఎలా సాధ్యం? ఒక నది పైకి ప్రవహించడం ఏంటి అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని రహస్యం. 7వది ఎల్లోరా టెంపుల్.
ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఎలా నిర్మించారు? ఈ 3 ప్రశ్నలకు సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు. ప్రపంచంలో ఏ నిర్మాణమైనా కింది నుంచి మొదలవుతుంది. మొదలు పునాదిని తయారు చేస్తారు, ఆపై దాని పైన అంతస్తులు కడతారు. కానీ ఈ ఆలయాన్ని ఒకే రాతితో, అది కూడా కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందకి నిర్మించారు. దీన్ని నిర్మించడంలో ఎటువంటి ఆధునిక శాస్త్రాన్ని ఉపయోగించలేదని ప్రజలు నమ్ముతారు. ఇది ఉలి మరియు సుత్తితో మాత్రమే నిర్మించబడింది. ఈ 2 వస్తువులతో ఈ ఆలయం చాలా సంవత్సరాల పాటు నిర్మించబడింది. దీనికి పైనుంచి క్రిందికి అనేక స్తంభాలు, తలుపులు ఉన్నాయి. ఇందులో అనేక శిల్పాలు, విగ్రహాలు కూడా ఉన్నాయి. కానీ వీటిని ఎలా నిర్మించారు, ఎందుకు నిర్మించారు? నేటికి ఆధునిక వాస్తుశిల్పం ఎలా నిర్మించబడింది? దీనికి మన దగ్గర సమాధానం లేదు. ఈ ఆలయాన్ని పరిశీలిస్తే దీనికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో 4 లక్షల రాళ్లు దొరికాయి. ఈ ఆలయం ఎలా నిర్మించబడిందో నేటికి వాస్తుశిల్పులు అర్థం చేసుకోలేకపోతున్నారు. 8 వీరభద్ర టెంపుల్. దక్షిణాన ఒక అద్భుతమైన ఆలయం ఉంది. దాని పేరు వీరభద్ర ఆలయం. ఈ ఆలయాన్ని స్తంభాల దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది అనేక స్తంభాలను కలిగి ఉంది. వీటిలో ఒక నిర్దిష్ట స్తంభం నేలను తాకదు. ఇది గుడి లోపల వేలాడే స్తంభం. ఈ ఆలయంలో పూజలు చేసి కోరికలు కోరుకునే విధంగా ఎలా ఉంటుందంటే, ఈ స్తంభం కింద నుంచి ఒక క్లాత్ని లాగుతారు. అలా జరిగినప్పుడు వారి కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు. అసలు నేలనే తాకని ఈ స్తంభాన్ని నిలపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇలా చేసినప్పుడు దాని పైకప్పుపై క్రాక్స్ కనిపిస్తాయి. తద్వారా ఆలయం కూడా కూలిపోవచ్చు. ఇదెక్కడి విడ్డూరం? నేలనే తాకలేని ఒక స్తంభాన్ని తీయడానికి వెళితే మొత్తం ఆలయం కూలిపోయే పరిస్థితి రావడం ఏంటి అనుకుంటున్నారా? అదే మరి ఈ రహస్యానికి ఆనాటి గొప్ప ఆర్కిటెక్ట్లకు ఒక గొప్ప ఉదాహరణ. ఇక 9వది పద్మనాభస్వామి టెంపుల్. చివరిది, అలాగే అత్యంత ఆసక్తికరమైన రహస్యంతో కూడిన ఈ ఆలయం పేరు పద్మనాభస్వామి ఆలయం. ఇందులో తలుపులు చాలా ఉన్నాయి. ఒక్కో డోర్లో చాలా నగలు కనిపిస్తాయి. ఒక్కో డోర్లో ఎంతో గొప్ప సంపద దాగి ఉంది. వివిధ కాలాలకు చెందిన నాణేలు దొరికాయి. చాలా విషయాలు కనుగొనబడ్డాయి. ఇక్కడే ఇంకో డోర్ కూడా ఉంటుంది. కోర్టు భాషలో దాన్ని వాల్ట్ బి అని పిలుస్తున్నారు. దీన్ని లారా డోర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రహస్య తలుపుపై నాగబంధం ఉంది. దానిపై యక్షిణీ ముఖం ఉంది. ఈ తలుపు ప్రత్యేకత ఏంటి అంటే, దానికి తాళం లేదు. మనం తెరవగలిగే కీ పెట్టే రంధ్రం కూడా లేదు. అదే కారణంతో సుప్రీంకోర్టు ఆ తలుపులు తెరవడాన్ని నిషేధించింది. ఎందుకంటే ఆ తలుపులు తెరుచుకుంటే ప్రపంచం మొత్తంలో మన దేశం కంటే ధనవంతులు ఉండరు. కానీ దాంతోపాటు ప్రపంచమే ఉండకపోవచ్చు. అంటే ప్రళయం సంభవించవచ్చు. అందుకే ఆ తలుపులు తెరవడానికి కోర్టు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఆ తలుపుకు నాగబంధం వేయబడింది. ఆ నాగబంధాన్ని విరుగుడు కనుగొనేవాళ్ళు ఇప్పట్లో ఎవ్వరూ లేరు. దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ స్థలం చుట్టూ చారిత్రక ఆధారాలు సేకరించబడ్డాయి. రాతలు కూడా ఉన్నాయి. ఆ తలుపులు వాదనే వెనుక సముద్రపు అలల శబ్దం కూడా వినిపిస్తోంది. ఆ తలుపు ఎలా తెరుచుకుంటుంది అనే దానికి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆ తలుపు వెనక ఏముందో మనకు తెలియదు. కానీ ఆ తలుపు వెనక నుంచి వినిపించే శబ్దాలు మాత్రం భయాన్ని గొలిపిస్తున్నాయి. మొత్తానికి ఇవి మన భారతదేశంలోని 9 మిస్టరీ ప్రదేశాలు. ఇప్పటికీ ఎంతోమంది ఈ 9 రహస్య ప్రదేశాల మిస్టరీకి సమాధానం వెతికే పనిలోనే ఉన్నారు.